హాయ్ అండి. ఈరోజు డైట్‌లో ఉన్న వాళ్ళ కోసం ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. దీనికోసం ఫస్ట్ వచ్చేసి కూరగాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్. అలాగే ఇక్కడొచ్చేసి ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకొని కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకోవాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ వరకు నెయ్యి, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసి వేడైన తర్వాత బిర్యానీ మసాలాలు, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, అలాగే ఒక 4, 5 మిరియాలు, అలాగే ఒక అనాస పువ్వు కూడా వేసి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు మొత్తం కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఇన్ని కూరగాయ ముక్కలు వేయటం వల్ల రుచి కూడా చాలా బాగుంటుంది. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది తింటారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ముక్కలన్నీ వేగిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక గుప్పెడు వరకు పుదీనా ఆకులు కూడా వేసి వేయించుకోవాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్న రవ్వ, పెసరపప్పు కూడా వేసేసి ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ వచ్చేసి మనం ఇక్కడ 2 కప్పుల వరకు రవ్వ అలాగే పెసరపప్పు తీసుకున్నాం కదా, 4 కప్పుల వరకు వాటర్ వేసేసి మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంది. ట్రై చేయండి.